ధిం తత జడ్ తత జడ్ తత ధిం తత ధిం తత ధిం మొనసి జలనిధియంబు మొనకు తెచ్చినదే 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 ధిం తత జడ్ తత జడ్ తత ధిం తత ధిం తత ధిం ఎనయ నాగేలు ధరించు చేయి ఎనయ నాగేలు ధరించు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి ధిం తత జడ్ తత జడ్ తత ధిం తత ధిం తత ధిం పురసతుల మానములు పొల్లచేసిన చేయి పురసతుల మానములు పొల్లచేసిన చేయి ధిం తత జడ్ తత జడ్ తత ధిం తత ధిం తత ధిం పురగంబు బరిపెడి తోట చేయి పురగంబు బరిపెడి తోట చేయి తం తత జడ్ తత జడ్ తత ధిం తత ధిం తత నం తిరువేంకటాచలాధీసుడై తిరువేంకటాచలాధీసుడై మోక్షం తం తత కిట ధిం తత కిట తత ధిం తత ధిం తత ధిం తెరవు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి తత జడ్ తం తత జడ్ తత ధిం తత ధిం తత ధిం ఇందరికి అభయం జడ్ తం తత జడ్ తత జడ్ ఇందరికి అభయం ఇందరికి అభయం కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం బులిచ్చు చేయి చాలా బాగా చేసావు. మన ఈ ప్రదర్శన గురించి అభిప్రాయం తెలుసుకున్నాం. మాస్టర్ గారు మీ అభిప్రాయం చెప్పి ప్రశ్నలు అడగండి. బాగా చక్కగా చేసావమ్మా. అంత ఒకటే ఏంటంటే నువ్వు బాగా కుంగి చేయాలి, ఇంకొంచెం బలంగా పెట్టి ముద్ర కూడా బలంగా కనుక చేసినట్టయితే ఇంకా చక్కగా రాణిస్తావు. నీ మొహం చక్కగా నాట్యానికి అనుకూలమైనటువంటి ముఖ వర్చస్సు నీకు ఉంది. అందువల్ల నువ్వు ఇంకా ముందు చేసేటప్పుడు ఇంకొంచెం కుంగి బాగా బాడీ స్టిఫ్నెస్ సౌష్ఠవం మెయింటైన్ కనుక చేసినట్టయితే నీకు చాలా ఫ్యూచర్ ఉంటుంది, చాలా కాలం పాటు నాట్యంలో. అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఈ అంశంలో ఇప్పుడు నువ్వు చూసినాక నువ్వు చేసింది ఇదే. నేను ఫస్ట్ సారి చూడటం, పాట వింటూ ఉంటా కానీ అంతగా ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఆలోచించా. ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు దశావతారాల్లో మీ కూచిపూడి వాళ్ళంతా చేరి ఆ కృష్ణుని తీసేశారు ఏంటని చెప్పి, కృష్ణావతారం ఏదని అంటూ ఉంటారు. ఇప్పుడు నీ ద్వారా సమాధానం అందరికీ వెళ్తుంది. ఎందుకో తెలుసా? ఇందులో అన్నమాచార్యుడు కూడా కృష్ణుని చూపించలా. కృష్ణావతారం ఉందే ఇందులో? లేదు. కృష్ణుడు ఇందులో చూపించలా. అంటే ఏంటి, మనకి విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నీ మనం చూపించడానికి దశావతారంలో కుదరదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారాన్ని తీసేశారు. ఇందులో ఈయన కూడా కృష్ణుని చూపించలేదు. మనం కృష్ణుడి దశావతారాల్లో మనం చూపించట్లేదు అనమాట. ఆ రాసిన ఆయన అదే రాశాడు, మనం అదే చేస్తున్నాం. అది జరిగినటువంటిది. అంటే నీ సమాధానం ప్రజలకు వెళ్తుందన్నమాట. ఇది మాస్టర్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అంటే మీ ద్వారా ఏంటంటే ఇంతకు ముందు కూచిపూడి వారికి మీద ఒక చిన్న కాంట్రవర్సీ వచ్చింది. ఏంటంటే దశావతార శబ్దాల్లో మనం అంగనలకు సిగ్గడలింపగా అంగజ సమ రూపముతో అన్న చోట బుద్ధుణ్ణి అవమానపరిచారు, అంగనల సిగ్గు తీసేటట్టుగా ఆయన్ని సాహిత్యంలో కించపరిచి రాశారని చెప్పి చిన్న ఇది వచ్చింది. అంటే ఈ బుద్ధుడు అనుకున్నారు అందరూ. ఈ బుద్ధుడు కాదు. అంటే మనకి అంటే ఆ కాంట్రవర్సీ అంటే వచ్చింది ఇష్యూ ఏంటంటే ఈ బుద్ధిని అవమానపరిచారని అన్నారు. కానీ ఇక్కడ అన్నమాచార్యుడు కూడా పురసతుల మానము పొల్ల చేసిన చెయ్యి అని ఆయన కూడా చెప్పాడు. అవును, మనం దశావతారాల్లో చేసేటువంటి బుద్ధుడు ఈయన చారిత్రాత్మకమైన బుద్ధుడు. అవును, ఆయన పురాణ బుద్ధుడు. పురాణానికి చరిత్రకి
మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలిసినట్టయితే అవును. ఎవరు కూడా ఈ ప్రశ్న వెయ్యరు. అదే. కాబట్టి ఈ ప్రశ్న వేశారంటే వాళ్ళకి తెలియదు అది అనమాట. కొంచెం మీ ద్వారా ఏంటంటే ప్రేక్షకులు కూడా మనం కూచిపూడి వారు చేసే దశావతార శబ్దంలో ఈ చారిత్రక బుద్ధుడు కదా ఆయన పురాణ బుద్ధుడు అని ఒకసారి అవును, అది మనం ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఆ అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అదొక అవకాశం దొరుకుతుంది అనమాట. ఇప్పుడు మనం కూచిపూడి వాళ్ళు చేసేటువంటి దశావతారాల్లో ఉపయోగించే బుద్ధుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి చేసినటువంటి దాంట్లో చేసినటువంటి బుద్ధుడు కానీ పురాణ పురుషుడు. ఆయన త్రిపురాసుర సంహారం కోసం జరిగినటువంటి అవతారం అన్నమాట ఇది. ఇక్కడ మనకి చారిత్రాత్మకమైన బుద్ధుడిని మనం ఈ రకంగా ఎక్కడా ఉపయోగించలేదు. మనం ఎప్పుడైనా నృత్య నాటకాలు చేస్తే బుద్ధుడి గురించి చేస్తామేమో తప్ప బుద్ధుడిని ఈ రకంగా కించపరచడం అవి ఏమీ లేవు. పురాణ పురుషుడైన బుద్ధుని కూడా మనం కించపరచాలి. ఆయన అవతార పురుషుడు, అవసరార్థంగా ఆయన జన్మ దాల్చాడనమాట. అది అవతారం, అటువంటి అవసరం కలిగింది కాబట్టి ఆ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఇది మనకి ప్రేక్షకులందరికీ అమ్మాయి నువ్వు నేను మనిద్దరం కూడా 2 సందేహాలను ఇవాళ నివృత్తి చేశాం. అర్థమైందా? ఇప్పుడు బుద్ధుడు చారిత్రాత్మకమైన బుద్ధుడికి అవతార పురుషుడైన బుద్ధుడికి ఉన్నటువంటి తేడాని మనం ఉపయోగం చెప్పాం అనమాట. ఆయన ద్వారా ఒకటి, నీ ద్వారా ఒకటి. సరే, బాగుంది, బాగా చేసాం. ఇది రాసింది ఎవరు? తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఇందులో ఏమున్నది ప్రత్యేకమైన విషయం ఏమిటి? దశావతారాలు ఇందులో చూపబడతాయి. సరే, గుడ్, బాగుంది, బాగా చేసాం. ఇంకొంచెం కుంకి సాధన చెయ్యి, ఇంకా బాగుంటుంది. గుడ్. మేడం, మీ అభిప్రాయం చెప్పి ప్రశ్నలు అడగండి. చాలా చక్కగా చేసావమ్మా. నాకు ఒక సందేహం ఉంది. అంటే జతులు ఎందుకు లేవు, మధ్యలో ఎందుకు పెట్టలేదు? ఉట్టి అభినయమే చేసావు మొత్తం. అంటే మధ్యలో పెడితే కొద్దిగా బాగుండేదేమో. అంటే ప్రతి అవతారం తర్వాత దాంతో దీంతో, కానీ నువ్వు దానికి కేవలం పోజ్ పెట్టావు, కానీ దానికి జతి లాంటిది ఏదైనా చేసి చూపెట్టలేదు కదా. అది గమనిస్తూనే ఉన్నాను. నువ్వు దానికి ఏదైనా చేస్తావేమో అనుకున్నాను నృత్యపరంగా, కానీ కేవలం పోజెసే పెట్టావు. విష్ణుమూర్తి డిఫరెంట్ పోజెస్. అంటే మధ్యలో జతులు కూడా ఉంటే కొద్దిగా ఇంకా బాగుండేది నువ్వు. ఎందుకంటే నువ్వు అభినయంతో పాటు నృత్య కూడా చేస్తావు అనేసి ఒక అవకాశం ఉండేది నీకు చూపెడతానికి ఈ ఒక వేదిక ద్వారా. ఇప్పుడు మన డాన్స్లో జాతులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? 5 ఉన్నాయా? ఏంటవి? తిస్ర జాతి, చతురస్ర జాతి, ఖండ జాతి, మిశ్ర జాతి, సంకీర్ణ. తిస్ర ఎలా చేస్తావు? చూపెట్టు చేసి. తిస్ర ఎలా వేసి మళ్ళీ చేయి. తక్కిట్ట 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 తక్కిట్ట. ఓకే, అది తిస్ర ఎలా వేస్తావు? తక్కిట్ట తక్కిట్ట ఎలా వేస్తావు? ఓకే. చతురస్ర తక్కదిమ్మి 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 తక్కదిమ్మి, అది ఎలా చేస్తావు? ఓకే. ఖండ తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట. ఓకే. మిశ్ర తక్కిట్ట తక్క దిమ్మి తక్కిట్ట తోం కిడతక తక్కిట్ట తక్క ధిమ్మి తక్కిట్ట తక్క ధిమ్మి తక్కిట్ట తక్క ధిమ్మి రక్కిట్ట తక్క ధిమ్. తర్వాత సంకీర్ణ తక్క దిమ్మి తక్క తక్కిట్ట తక్క ధిమ్మి తక్క తక్కిట్ట తక్క ధిమ్మి తక్క తక్కిట్ట తక్క ధిమ్మి తక్క ధిమ్మి రక్క తక్కిట్ట తక్క ధిమ్మి తక్క తక్కిట్ట తక్క ధిమ్మి తక్క తక్కిట్ట. ఓకే. ఇవన్నీ ఎందుకు చేయించానంటే నువ్వు జతి చేయలేదు కాబట్టి, మధ్యలో ఉట్టి అభినయంగానే చేసావు, నృత్యపరంగా ఏం చేయలేదు కాబట్టి అందుకే ఇవన్నీ చేసి నీకు వచ్చా లేదా తెలుసుకోవటానికి. ఎందుకంటే డాన్సర్గా కేవలం డాన్స్ ప్రదర్శనే కాకుండా థియరటికల్గా కూడా కొద్దిగా తెలియాలి కదా. ముందు రాగం ఏంటి, తాళం ఏంటి, జతులు ఎలా చేస్తారు, ఎలా వేస్తారు. సంకీర్ణ జాతి జతి చేసి చూపెడతావా? మృదంగంపై వాళ్ళు వాయిస్తే చేయగలుగుతావా? తుమ్ తుమ్ దక్క తుమ్ 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 దక్క దిక్కు కిడదక దరిగిన తగద తుమ్ తుమ్ దక్క తుమ్ 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 దక్క దిక్కు కిడదక దరిగిన తగద తుమ్ దక్క తుమ్ 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 దక్క దిక్కు కిడదక దరిగిన తగద తుమ్ దక్క దిక్కు కిడదక దరిగిన తగదక్క తుమ్ దక్క దిక్కు కిడదక దరిగిన తగద తుమ్ దక్క దిక్కు కిడదక దరిగిన తక్క దిక్కు కిడదక దరిగిన తక్క దిక్కు కిడదక దరిగిన తక్క దిక్కు కిడదక దరిగిన కిడదక దరిగిన కిడదక దరిగిన కిడదక దరిగిన 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 తక్క దిక్కు కిడదక దరిగిన తగద తక్క దిక్కు కిడదక దరిగిన తగదై తక్క దిక్కు కిడదక దరిగిన తగద. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. బాగా చేసావు.
నువ్వు క్రితం చేసిన ప్రదర్శనకి నీకు ఏ గ్రేడ్ వచ్చింది? మరి ఇవాల్టి ప్రదర్శన తర్వాత నువ్వు నిలుపుకుంటావా? నిలుపుకుంటానని అనిపిస్తుంది. నిలుపుకుంటావో లేదో ముందు ముందు తెలుస్తుంది. బాగా చేసావు, కానీ ముందు ప్రదర్శనలో ఇంకా బాగా